తిరువూరు నగర పంచాయతీ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. తిరువూరు నగర పంచాయతీ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. లక్ష్మీదుర్గ తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక అయితే మరోసారి వాయిదా పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కోరంకి సరైన మెజార్టీ లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు కూడా ఆర్డీఓ కొద్దిసేపు క్రితం ప్రకటించింది. ఎందుకంటే మొత్తం కూడా 10 మంది సభ్యులతో పూర్తి కోరం ఉండాలి, అయితే అక్కడ 7 సభ్యులు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని దీన్ని మరోసారి వాయిదా వేశారు. అయితే తర్వాత ఎప్పుడు మరోసారి ఏంటి అనేది మొత్తం కూడా అధికారులతో చర్చించి పైన ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వార్త వచ్చిన తర్వాత మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆర్డీఓ మాదిరి దొరుకుతున్నారు. అయితే ఏదైతే ఈ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక కోసం మొత్తం కూడా కట్టుదిట్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తిరువూరు పట్టణంలో గత 2 రోజుల నుంచి కూడా ఈ ఎన్నిక ఉత్కంఠకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా ఇద్దరు కూడా దీన్ని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో మొత్తం కూడా ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. అందుకని ఎటువంటి అవాంఛనీయం జరగకుండా మొత్తం కూడా పోలీసు పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు అయితే అక్కడ ఈ ఎన్నిక జరిగే ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించకుండా కేవలం సభ్యులు మాత్రమే అనుమతించడంతో మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం కూడా కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నిన్నైతే అటు వైసీపీ సభ్యులకు చెందిన నేతలు, ముఖ్యమైన నేతలు అటు దేవినేని అవినాష్ తో పాటు అనేక మంది మొత్తం కూడా వచ్చి కాస్త గట్టిగా హడావుడి చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా అధికారులను ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ అధికారులు ఎక్కడా కూడా వాళ్ళకి తలపోకుండా మొత్తం కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం వెళ్తామని చెప్పి కూడా వారికి మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే టీడీపీ సభ్యులు చెప్పేదైతే కొంతమంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైసీపీ చెందిన కొంతమంది కీలక నేతలు వాళ్ళందరూ తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారు. వాళ్ళందరినీ రానికుండా చేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా ఈ రోజు కోరం లేకపోవడంతోనే దీన్ని వాయిదా కూడా ఆమె ప్రకటించారు. ఓకే పూర్ణ, థ్యాంక్ యూ. Come on.